ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. 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 హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నారద భక్తి సూత్రాల్లో 25వ భక్తి సూత్రం. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యః అపి అధికతర. భక్తి మార్గం అన్నటువంటిది కర్మయోగము కంటే, జ్ఞానము కంటే, హఠయోగము, రాజయోగము మొదలైన వాటి కంటే కూడా ఇంకా ఉన్నతమైంది అని చెప్పున్నారు. ఎందుకు ఇలా చెప్పున్నారు అంటే, ఫలరూపత్వాత్. భక్తి అన్నటువంటిది ఫలస్వరూపమైంది, అది సాధన సాధ్యము కూడా. మిగతా వాటన్నింట్లో తెలుసుకోవటము, సాధన చెయ్యటము, తరువాత లక్ష్యాన్ని పొందటము ఉంటుంది. భక్తిలో వచ్చేసి సహజంగానే భగవంతునితో ఏకత్వం అన్నటువంటిది లభిస్తుంది. అంతేకాకుండా 27వ భక్తి సూత్రంలో చెప్పబడినటువంటి అంశం, ఈశ్వరస్య అపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ అని చెప్పున్నారు. భగవంతుడు దైన్య ప్రియుడు. అహంకారము, గర్వము ఉన్నట్లయితే ఆయనకి ఇష్టం ఉండదు అని చెప్తున్నారు. నిన్నటి రోజున చాలా వివరంగా చెప్పుకున్నాం ఈ అంశానికి సంబంధించి. భక్తిలో వచ్చేసి శరణాగతి భావన అన్నటువంటిది ఉంటుంది. మిగతా మార్గాల్లో సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాటి వల్ల కూడా అహంకారం కలిగే అవకాశం ఉంటుంది. చాలా అలర్ట్ గా ఉండాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో వచ్చేసి భగవంతుని పూర్తిగా ఆశ్రయించి ఉంటాడు కాబట్టి భక్తుడు తనలో వినయ భావం అన్నటువంటిది కలుగుతుంది. నేను చాలా అల్పుణ్ణి, సర్వశక్తివంతమైనటువంటి భగవంతుడే అన్ని చేస్తూ ఉన్నారు, నన్ను రక్షిస్తూ ఉన్నారు అన్నటువంటి భావాన్ని కలిగి ఉంటారు. కర్తృత్వ భావన అన్నటువంటిది అధికంగా ఉండే అవకాశం లేదు. చివరికి ఆ కర్తృత్వ భావం అన్నటువంటిది 0 అయిపోతుంది, 0. ఇంకా నేను అంటూ ఉన్నాను, నేను ఇది చేస్తున్నాను అన్నటువంటి భావన ఉండదన్నమాట. తర్వాత కొంతమంది ఏం చెప్పున్నారు ఈ భక్తి తత్వాన్ని గురించి, భక్తి ఎలా పెంపొందింపజేసుకోవచ్చు, మార్గాలు ఏంటి అని అంటే, తస్యాహ జ్ఞానమేవ సాధనం ఇది ఏకే. కొంతమంది వచ్చేసి జ్ఞానం పొందుతూ ఉన్నట్లయితే, ఎక్కువగా భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉన్నట్లయితే, శాస్త్ర విషయాలు ఎక్కువగా తెలుసుకుంటూ ఉన్నట్లయితే ఆ జ్ఞానం ద్వారా భక్తి అన్నటువంటిది కలుగుతుంది, ఎక్కువ అవుతుంది భక్తి అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పినటువంటి విషయమే. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, కేవలం ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ జ్ఞానం ఉన్నంత మాత్రాన దాని పట్ల ఇష్టము, అభిమానం అన్నటువంటిది కలుగుతుంది, ఆ వ్యక్తి పట్ల ప్రేమ కలుగుతుందని మనము చెప్పడానికి లేదు. అన్యోన్య ఆశ్రయం ఇది అన్ని మరికొంతమంది ఏం చెప్పున్నారు అంటే, భక్తి జ్ఞానం
రెండు అన్యోన్య ఆశ్రయం, అంటే ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి అని చెప్తున్నారు. భక్తి ఉన్నట్లయితే, ఆ ఇష్టం ఉన్నట్లయితే ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది భగవంతుని గురించి. భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉన్నట్లయితే భక్తి అన్నటువంటిది పెరుగుతుంది. కాబట్టి రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు. లేదు, స్వయం ఫలరూప ఇది బ్రహ్మకుమారాహ. భక్తి అన్నటువంటిది వేరే ఏ సాధన మీద కూడా ఆధారపడేటువంటిది కాదు. స్వయంగా ఫలితం ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ భక్తి సాధనలో ఉంది అని సాక్షాత్తు బ్రహ్మదేవుల వారి మానసపుత్రులైనటువంటి సనక సనందనాథులు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఒక ఉదాహరణలో తెలియపరుస్తున్నారు నారద మహర్షుల వారు. తర్వాత 31వ భక్తి సూత్రంలో రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్. రాజగృహ, రాజుగారి అంతఃపురంలో లేదా రాజుగారి ప్యాలెస్ లో, భోజనాదిషు భుజించటము మొదలైనటువంటి వాటిలో, తథా ఏవ దృష్టత్వాత్ ఇటువంటి విషయమే చూడబడుతుంది. ఇదేంటి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయానికి ఈ ఉదాహరణకి సంబంధం ఏంటి? కొంచెం లోతుగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. నతేన రాజ పరితోష క్షుదాశాంతిర్వా. 32వ భక్తి సూత్రం. నతేన దానివల్ల, అంటే రాజగృహములో ఉండటం వల్ల, రాజుగారికి దగ్గరగా ఉండటం వల్ల, రాజ పరితోష నా క్షుదాశాంతిహివ. రాజుగారిని ఆనందింపచేయడం అన్నటువంటిది జరగకపోవచ్చు. క్షుద అంటే ఆకలి కూడా తీరకపోవచ్చు. ఇందులో అర్థం ఏంటి అంటే, ఒక మహానగరం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు గారు చాలా గొప్పవారు. ప్రజలందరూ కూడా ఆయన్ని భగవంతునిలాగా ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన కూడా ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆయన అన్నారనమాట, నాకు రాజుగారు చాలా బాగా తెలుసు అన్నారు. అవునా, నీకు రాజుగారు తెలుసా? నువ్వు వెళ్తూ ఉంటావా రాజుగారు ఉన్నటువంటి భవంతికి వెళ్తూ ఉంటావా? పొట్టుకు ఆశ్రయం ఉన్నటువంటి ఆ ప్రదేశాలకు వెళ్తూ ఉంటావా అన్నారు. నేను రోజు వెళ్తాను, అందుకే నాకు బాగా తెలుసు అంటున్నాను అన్నారు. అవునా, చాలా గొప్పవాడివే. రాజుగారు ఉండేటువంటి అంతఃపురం అక్కడ అటువైపు కూడా వెళ్తూ ఉంటామంటే, అసలు నా పని అంతా కూడా ముఖ్యంగా అంతఃపురం వైపు ఉన్నటువంటి ఆ ప్రదేశాల్లోనే నేను రాజుగారికి చాలా సన్నిహితంగానే ఉంటాను. నేను లేకపోతే అసలు రాజుగారికి పనే జరగదు. ఎప్పుడు అంటే అప్పుడు పిలిపిస్తూ ఉంటారు, అదే పనిగా కూడా వెళ్తూ ఉంటాను అని అంటారు. అయితే ఈయనేదో చాలా గొప్ప విఐపి మన భాషలో అన్నమాట, ఇంపార్టెంట్ పర్సన్. అవునా, రాజుగారు అప్పుడప్పుడు నిన్ను పిలిపిస్తూ కూడా ఉంటారా? ఇంతకీ మరి ఇప్పుడు ఏం చేస్తుంటావు అని అడిగారు. నేనా, రాజుగారికి అర్థమైంది అనుకుంటానమ్మా, సేవింగ్ చేస్తూ ఉంటాను, జుట్టు కత్తిరిస్తూ ఉంటాను, కేశ సవరణ చేస్తూ ఉంటాను చెప్తారు. రాజుగారికి ఇంకా అలంకరణ కోసం కావాల్సినటువంటివి తీసుకెళ్తూ ఉంటారు. ముందుగా ఉన్నటువంటి అభిప్రాయంలో ఆయన ఏం ఊహించుకున్నారంటే, రాజుగారు నాకు బాగా తెలుసు అనేసరికి ఈయన చాలా గొప్పవారు అనుకున్నారు. కానీ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని చేస్తున్నారు అన్నప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత రాజుగారికి తను ఎంత సన్నిహితుడు అంటే చాలా సన్నిహితంగానే ఉంటారు. కానీ రాజుగారి మనస్సులో ఆ వ్యక్తి యొక్క స్థానం ఏంటి? మంత్రికి ఉన్నటువంటి స్థానం అయితే ఉండదు కదా. ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు మనం విన్నటువంటి ఉదాహరణలో రాజుగారి గృహంలో జరిగేటువంటి ఒక విందు భోజనాలకి కొంతమంది వ్యక్తుల్ని ఆహ్వానించున్నారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళున్నారు, భోజన ఏర్పాట్లన్నీ అందరూ చేస్తూ ఉన్నారు. అయితే ఆ భోజనాలు వడ్డించే ప్రదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ వంటలన్నీ చేసిన తర్వాత వడ్డించేటప్పుడు వాళ్ళందరినీ సూపర్వైజ్ చేసేటువంటి వ్యక్తిగా నియమించబడ్డారు, అవన్నీ చూసుకోవడానికి అన్నమాట.
ఆయన వాళ్ళందరికీ దగ్గరగా ఉండొచ్చు, అవన్నీ కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ రాజగృహంలో ఒక వ్యక్తిని భోజనానికి ఆహ్వానించినప్పుడు ఉండేటువంటి మర్యాద, ఆ భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ సూపర్వైజ్ చేసేటువంటి వ్యక్తికి ఉండదు కదా! ఇది ఒకటి. అక్కడ కూర్చొని భుజిస్తూ ఉన్నప్పుడు భోజనం చేసినటువంటి వ్యక్తికి ఆకలి తీరుతుంది కానీ, పక్కన ఉండి చూసేటువంటి వ్యక్తికి కానీ, వడ్డించేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ క్లీనింగ్ చేసేటువంటి వ్యక్తికి కానీ ఆకలి అన్నటువంటిది తీరదు కదా! లేదు లేదు, నేను రాజుగారి గృహంలో ఉన్నాను, భోజనాల దగ్గర ఉన్నాను అని అనొచ్చు. భోజనాల దగ్గర ఉన్నా కూడా భుజించడం జరిగిందా? లేదు కదా! ఆకలి తీరదు కదా! రాజపరితోష, రాజుగారికి ఏదో ఒక రూపంలో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన, రాజుగారి భవంతుల్లో ప్రవేశించినంత మాత్రాన రాజుగారికి ఆ సలహాలు ఇస్తూ ఉండటము, రాజుగారిని సంతోషపరచడము అన్నటువంటిది జరగకపోవచ్చు కదా! అనేక మంది అనేక పనుల కోసం వెళ్తూ ఉంటారు. పాలు పోయడానికి కొంతమంది, అలంకరణ చేయడానికి కొంతమంది, పుష్పాలు సమర్పించడానికి కొంతమంది, అక్కడ క్లీనింగ్ చేయడానికి కొంతమంది, భటులుగా నిలబడి కాపలా కాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాల స్థానాల్లో నియమించబడి ఉండొచ్చు. అక్కడ ఉన్నంత మాత్రాన రాజ మర్యాదలన్నీ తెలిసి ఉంటాయని చెప్పడానికి లేదు. అక్కడ ఉన్నంత మాత్రాన రాజుగారికి సన్నిహితుడుగా ఉండేటువంటి మర్యాద లభిస్తుందని చెప్పడానికి కూడా లేదు. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, కేవలము తెలుసుకోవటం వల్ల, ఈ శాస్త్రాల గురించి తెలుసుకోవటం వల్ల, కేవలం అజ్ఞానం ఉండటం వల్ల, మిగతా సాధనల వల్ల సంపూర్ణ ఫలితం అన్నటువంటిది లభించదు కదా! ఆ భక్తి భావన ఉండటము ముఖ్యం కదా! ఆ భక్తిలో ఆనందం లభించాలి అంటే ఆ భగవంతునితో తాదాత్మ్యం చెందాల్సి ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మనలో చాలా మందిని మనం గొప్ప భక్తులము అనుకుంటూ ఉండొచ్చు, అనేక సాధనలు చేస్తున్నామని కూడా అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజంగా మనం భక్తులం అవునా కాదా? భగవంతుని పట్ల మనకి ఎటువంటి శరణాగతి భావన ఉంది? గమనించి చూడాల్సి ఉంటుంది. ఎంతవరకు ఆయన్ని ఆశ్రయించి ఉన్నాము? మనం చేసేటువంటి సాధన భగవంతునికి దగ్గర చేస్తోందా, లేకపోతే ఇంకా ప్రాపంచిక విషయాల్ని ఎక్కువగా అధికంగా ఉండేలా చేస్తోందా? మన మనసులో ఇంకా ఎక్కువ కోరికలు కలిగేలాగా చేస్తోందా? ఒక వ్రతం చేసిన తర్వాత కోరిక తీరింది అనుకోండి, ఆహాహా భగవంతుడు ఈ కోరిక నెరవేర్చారు కాబట్టి ఈసారి ఇంకా ఈ వ్రతం ఇంకొద్ది రోజులు ఎక్కువగా చేస్తాను, అప్పుడు ఇంకో కోరిక కోరుకుంటాను, అది కూడా భగవంతుడు తీరుస్తాననేసి అలా చేస్తున్నామా? పారాయణలు కానీ, వ్రతాలు కానీ వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించడం ఎందుకోసము అన్నటువంటిది గమనించాల్సి ఉంటుంది. రాజుగారి గృహంలో ఉన్నంత మాత్రాన రాజుగారికి సన్నిహితుడు అని చెప్పడానికి లేదు. అదే విధంగా ఈ భక్తి మార్గంలో ఉన్నాము, ఏదో సాధనలు చేస్తున్నాము, నాకు ఇంత తెలుసు ఇవన్నీ విషయాలు అన్నంత మాత్రానే గొప్ప భక్తుడు అయ్యే అవకాశము లేదు. ఆ భగవతత్వాన్ని సంపూర్ణంగా అనుభవంలోనికి తెచ్చుకోవాలి అంటే ఆ చెప్పినటువంటి సాధనలు నిస్వార్థంగా కేవలం భగవతత్వం కోసమే చేయాల్సి ఉంటుంది. అందుకోసమని నారద మహర్షుల వారు ఈ ఉదాహరణని ఇచ్చున్నారనమాట. ఎవరైతే భుజించడం అన్నటువంటి జరుగుతుందో, ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి ఆకలి తీరుతుంది. కానీ కేవలం భుజించే వాళ్ళని చూస్తూ ఉన్నంత మాత్రాన, దగ్గరగా ఉన్నంత మాత్రాన ఆకలి అన్నటువంటిది తీరదు. వంట వచ్చినంత మాత్రాన, వంట చేసినంత మాత్రాన ఆకలి తీరదు. దాన్ని తింటేనే ఆకలి తీరుతుంది. దీన్ని సమన్వయం చేసుకోగలరు. మన నిత్య జీవితంలో కానీ, మన సాధనలలో కానీ దాని సంపూర్ణ ఫలితం మనము పొందగలుగుతున్నామా లేదు. నాకు రాజుగారు బాగా తెలుసండి అని ఆ వ్యక్తి అన్నప్పుడు, నీకు రాజుగారు బాగా తెలుసు ఓకే, కానీ రాజుగారికి నువ్వు తెలుసా? నేను రాజుగారి భవంతిలో అక్కడ 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను, నాకు రాజుగారు బాగా తెలుసు అన్నప్పుడు, 10 సంవత్సరాల నుంచి నువ్వు అక్కడ ఉన్నా కనీసం నీ పేరైనా రాజుగారికి తెలుసా? ఎందుకంటే అనేక మంది ఉండొచ్చు అందులో, ఆ పని చేసే వాళ్ళల్లో నువ్వు ఒకడివై ఉండొచ్చు. అంటే రాజుగారికి నా పేరు తెలీదు, చూస్తే గుర్తుపట్టచ్చేమో అని. నేను భగవంతుడికి గొప్ప భక్తుణ్ణి అని మనం అనొచ్చు, కానీ భగవంతుడు ఏమంటున్నాడు? భగవంతుడు ఏమనుకుంటూ ఉన్నారు మన గురించి? మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఆయన లిస్ట్ లో మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి. తర్వాత
33వ భక్తి సూత్రం. తస్మాత్ ఏవ గ్రాహ్యాః ముముక్షుభిః. ముముక్షు అంటే మోక్షం కావాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ముముక్షు మోక్తుం, ఇచ్చుహు ఇచ్చ అంటే కోరిక. ఇక్కడ ఇది కోరిక కాని కోరిక, మోక్షం పొందాలి అనుకోవటం, అన్ని కోరికలు వదిలిపోయినప్పుడు కలిగేటువంటిది. ముముక్షుభిః శాశ్వత ఆనంద స్థితిని, భగవతత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వారికి తస్మాత్ ఏవ గ్రాహ్యాః. గ్రాహ్యాః అంటే గ్రహింపదగినటువంటివి సాధనలన్నీ చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ భక్తి అన్నటువంటిది మిగతా సాధనల కంటే ఉన్నతమైనటువంటిది, సాక్షాత్తు ఫలితాన్ని ఇచ్చేటువంటిది. భగవంతుని ఎవరైతే శరణాగతి పొందుతారో, ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళని భగవంతుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు. దీనితో 2వ అధ్యాయంలో 2వ విభాగం సంపూర్ణమవుతుంది. తర్వాత 3వ అధ్యాయంలో మొదటి సెక్షన్, మొదటి విభాగం. తస్యాః సాధనాని గాయంతి ఆచార్యాః అంటున్నారు. తస్యాః, తస్యాః అంటే భక్తి యొక్క, సాధనాని సాధనల గురించి, ఆచార్యాః గాయంతి కొంతమంది మహాత్ములు, ఈ భక్తి మార్గంలో ఉండేటువంటి ఆ భక్తి తత్వాన్ని పొందినటువంటి గురువులు, ఆచార్యులు, ఆచరించి తత్వాన్ని పొందినటువంటి వాళ్ళు గాయంతి. ఇక్కడ గాయంతి అంటే ఒక అర్థం పాడడం అని వస్తుంది, ఇంకొక అర్థం బోధిస్తూ ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తి తత్వానికి సంబంధించినటువంటి సాధనలని మనకి ఆ మహాత్ములు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ సాధనలు ఏంటి అంటే 35వ భక్తి సూత్రంలో తత్తు విషయ త్యాగాత్ సంగ త్యాగాచ్చ. తత్తు విషయ త్యాగాత్ విషయాలని పరిత్యజించటం, త్యాగ వదిలిపెట్టటం, సంగ త్యాగాచ్చ సంఘాన్ని వదిలిపెట్టటం అంటున్నారు. ఇవి 2 అంశాలు. వీటి గురించి కొంచెం వివరంగా చెప్పుకోవాలి. సో భక్తి భావం కలగాలి అంటే, భగవంతునికి దగ్గర కావాలంటే ఏం చేయమని చెప్తున్నారంటే విషయాలని వదిలిపెట్టమంటున్నారు, సంఘాన్ని వదిలిపెట్టమంటున్నారు. ఏమన్నా చెప్పండి అమ్మా వింటాము, ఇవి వదిలిపెట్టడం అంటే మాత్రం కష్టం అంటారు. ఇక్కడ ఇంకొక అంతరార్థం కూడా ఉంది. వదిలిపెట్టడము అని చెప్తూ ఉన్నా ఇంకొక దాన్ని పట్టుకోమని కూడా చెప్తున్నారు. భగవంతుని పాదాలని పట్టుకోవాలి. భగవంతుని పాదాలని పట్టుకుంటున్నాము అంటే అందుకు ప్రతికూలమైనటువంటి వాటిని వదిలిపెట్టాల్సి ఉంటుందన్నమాట. విషయ అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. వీటిని ఇంద్రియార్థములు అంటారు. ఈ ఇంద్రియార్థములు, ఇంద్రియ అర్థము అంటే ఇంద్రియముల చేత కోరబడేటువంటివి అని అర్థం. శబ్ద, స్పర్శ, రూపరస, గంధం. ఈ ఇంద్రియార్థములు మన ఇంద్రియముల ద్వారా కళ్ళు, చెవులు, నాసిక, నాలుక, చర్మం, వీటిని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ ఇంద్రియ విషయాలన్నీ కూడా మన లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయి. పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఈ పంచ విషయాలు అన్నటువంటివి, ఇంద్రియార్థాలు అన్నటువంటివి మనలోనికి వస్తూ ఉన్నాయి. అవి మనస్సుకి చేరినప్పుడు, బుద్ధికి చేరినప్పుడు మళ్ళీ కర్మేంద్రియాల ద్వారా, కాళ్ళు, చేతులు మొదలైన వాక్కు మొదలైన వాటి ద్వారా ప్రతిస్పందన అన్నటువంటిది, ప్రతిచర్య అన్నటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే విషయ త్యాగము అంటున్నారు. ఈ విషయాలని పరిత్యజించమని చెప్తున్నారు. మరి వినకుండా, తినకుండా, చూడకుండా, మాట్లాడకుండా, స్పర్శించకుండా, వాసన చూడకుండా ఉండగలమా? త్యాగం చేయమని చెప్పున్నారు కదా, సాధ్యం అవుతుందా? అన్నింటిని క్లోజ్ చేసుకొని ఎంతసేపు అని ఉండగలుగుతాము? అన్ని క్లోజ్ చేస్తే వెంటనే ఇంకా కష్టం కదా. మరి ఇందులో అంతరార్థం ఏంటి గ్రహించాల్సి ఉంటుంది. వెంటనే ఏం చెప్పున్నారంటే సంగ త్యాగాచ,
కేవలము విషయాన్ని వదిలిపెట్టడం మాత్రమే కాదు, దాని పట్ల సంఘాన్ని కూడా వదిలిపెట్టాలి అంటున్నారు. సంఘము అంటే అటాచ్మెంట్, తీవ్రమైనటువంటి తాదాత్మ్యత అన్నమాట. అది కావాలి, అది పొందాలి, అది నాది అన్నటువంటి భావన. సంఘము అంటే అటాచ్మెంట్. ఎవరికైనా ఒక వ్యక్తికి షుగర్ ఉందనుకోండి, డయాబెటిక్ పేషెంట్, డాక్టర్ గారు చెప్పేస్తున్నారు, నువ్వు ఇంకొంచెం ఇలాగే స్వీట్లు తినడం కంటిన్యూ చేసినట్లయితే టాబ్లెట్ల స్థాయి దాటిపోతుంది, ఇంకా ఇన్సులిన్ కూడా ఇంజెక్షన్ అవి తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఆయన అనుకున్నారు, ఎందుకు వచ్చిన బాధ, ఇవన్నీ కష్టం కదా, అదేదో తినడం మానేస్తే పోతుంది కదా అనేసి అనుకున్నారు. అనుకోకుండా ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా రుచికరమైనటువంటి స్వీట్లు తీసుకొచ్చి ఎదురుగా పెట్టారు. తినాలి తినాలి తినాలనిపిస్తుంది అనమాట. విషయం ఎదురుగా వచ్చేసింది, ఇంద్రియార్థం ఇంద్రియంకి ఎదురుగా వచ్చింది, కావాలి కావాలనిపిస్తుంది. అది తిన్నట్లయితే ఇబ్బంది కలుగుతుంది, పోనీ తినకుండా మానేద్దామా అంటే తినాలి అని అనిపిస్తూ ఉంది, ఆ కోరిక స్ట్రాంగ్. అతి కష్టం మీద చాలా నిగ్రహంతో, దమము అని చెప్పుకున్నాం కదా, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహంతో మొత్తం మీద అయితే దాన్ని తినకుండా ఆ వ్యక్తి అవాయిడ్ చేస్తున్నారు. కానీ అక్కడ నుండి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మనసంతా ఆ స్వీట్ల మీదే ఉందన్నమాట. తింటే బాగుండేది, చూడ్డానికే అంత బాగున్నాయి, వాసన అంత బాగా వస్తుంది, తింటే ఇంకా ఎంత రుచిగా ఉండేది. ఇదేంటంటే సంఘం. విషయం అయితే వదిలిపెట్టగలిగారు, కానీ విషయం పట్ల సంఘాన్ని మాత్రము వదలలేకపోయారు. ఇది చాలా చిన్న ఉదాహరణ. ఇంకా మన జీవితంలో ఇలాంటి చెప్పలేనటువంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఉదాహరణలు కాదు, నిత్యము మనం అనుభవంలో ఉన్నటువంటివి, అనుభవిస్తూ ఉన్నటువంటివి. కొన్ని విషయాలు వచ్చేసి విషంతో సమానం. కొన్ని ఏంటి, వాస్తవంగా చెప్పాలంటే సాధకుని స్థాయి నుంచి చూసినప్పుడు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటివన్నీ కూడా విషంతో సమానమని చెప్పుకోవాల్సి ఉంటుంది. తామసికమైనటువంటివి, రాజసికమైనటువంటివన్నీ. సో ఇక్కడ విషయాలని పరిత్యజించటము, సంఘభావాన్ని పరిత్యజించటము భక్తి సాధన అని చెప్తున్నారు. ఒకసారి పూజ్య గురుదేవుల స్వామి చిన్మయానందుల వారు ఒక నగరానికి జ్ఞానయజ్ఞం చేయడానికి వెళ్ళున్నారు. జ్ఞానయజ్ఞం అంటే ప్రవచనాల రూపంలో జ్ఞానాన్ని, భక్తిని బోధిస్తూ ఉండటము. ఆ ప్రవచనాలు కొద్ది రోజులు జరిగాయి. ఇంకా ఆఖరి రోజున, చివరి రోజున అంత యజ్ఞం అయిపోయిన తర్వాత భక్తులందరూ కూడా ప్రసాదం స్వీకరించున్నారు. యజ్ఞ ప్రసాదం అంటారు, పుస్తక రూపంలో ఇస్తూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత గురుదేవులకి ఇంకా సేపట్లోనే ఫ్లైట్ ఉందన్నమాట. ఆయన వచ్చేసి కార్ ఎక్కబోతూ ఉంటారు. అప్పుడు ఒక భక్తురాలు అమ్మ వచ్చి, స్వామీజీ స్వామీజీ మీరు ఇక్కడ ప్రవచనాలు చెప్పడానికి వచ్చారంట, కానీ నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది స్వామీజీ, నేను ఇన్ని రోజులు రాలేకపోయినాను, నాకు ఏదన్నా కొంచెం జ్ఞానబోధ చేయండి స్వామీజీ అంటారు. గురుదేవులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఇదేంటమ్మా లాస్ట్ లో ఇప్పుడు వచ్చి కారు ఎక్కబోయే ముందు అడుగుతూ ఉన్నావు, గురుదేవులకి ఫ్లైట్ కి టైం అవుతోంది అనేసి అంటారనమాట. వెళ్ళండి అమ్మా అనేసి. నెక్స్ట్ టైం తర్వాత గురుదేవులు వచ్చినప్పుడు, మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత వస్తారు కదా, అప్పుడు శ్రద్ధగా వినొచ్చు మీరు అనేసి పక్క వాళ్ళు చెప్తూ ఉన్నారు. గురుదేవులు వాళ్ళని ఆపి రెండు మాటలు చెప్పారు. ఏంటి అంటే, అటాచ్ టు గాడ్, డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్. డిటాచ్ ఫ్రమ్ ద వరల్డ్, అటాచ్ టు ద గాడ్. మొత్తం సాధనలన్నీ కూడా ఎలా చెయ్యాలి అన్నటువంటిది సారభూతంగా, ఎసెన్స్ అన్నమాట. ఈ రెండు మాటల్లో చెప్పారు, డిటాచ్, అటాచ్. దేని నుంచి మనస్సుని వెనక్కి మరల్చాలి, ఇంద్రియాలు వెనక్కి మరల్చాలి అంటే ప్రాపంచికమైన అనవసరమైన విషయాల నుండి. మరి దేనితో తాదాత్మ్యత చెందాలి, దేని పట్ల అటాచ్మెంట్ ఉండాలి అంటే ఉన్నతమైనటువంటి భగవతత్వము, శాస్త్రము, గురువులు, మహాత్ముల పట్ల ఆ ఏకత్వ భావన అన్నటువంటిది ఉండాలి. ఇక్కడ గమనించి చూడండి, మన మనసు వచ్చేసి నిరంతర ఆలోచన ప్రవాహం. వాట్ ఈస్ ద మైండ్ అన్నట్లయితే, మైండ్ ఈస్ నథింగ్ బట్
థాట్ ఫ్లో ఆఫ్ ద థాట్స్. ఈ ఆలోచనలు అన్నటువంటివి ఎవ్వరము కూడా ఆపడానికి సాధ్యం కానటువంటివి. కొంతమందిలో ఆ ఉధృతి ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో కొంచెం ఆలోచన ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది. బాగా సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకే ఆలోచన ఉంటుంది. నిద్రపోయే సమయంలో ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటుందంటే నిద్రాకార వృత్తి అంటే ఆలోచన, నిద్రాకార వృత్తి మాత్రమే ఉంటుంది కాబట్టి మిగతా ఏ ఆలోచనలు లేవు కాబట్టి అప్పుడు చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది. సాధనలు చేస్తూ ఉన్నప్పుడు కూడా మనస్సు ఏకాగ్రం అయినప్పుడు మిగతా ఆలోచనలు అన్నీ లేకుండా ఒకే ఆలోచన కొనసాగుతూ ఉన్నప్పుడు, అఖండాకార వృత్తి అన్నటువంటిది ఉన్నప్పుడు మనకి ప్రశాంతత, ఆనందం అన్నటువంటిది తెలుస్తుంది. అయితే ఈ మనస్సు ఆ ఏకాగ్రం అవ్వడానికి అంతకుముందు అది శుద్ధమై ఉండాలి. శుద్ధంగా ఉన్న మనసే ఏకాగ్రం కాగలుగుతుంది. ఇప్పుడు మనస్సులో అనేక ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచనలన్నీ వేటి వల్ల కలిగి ఉన్నాయి అంటే విషయాల వల్లే కలిగి ఉన్నాయి. అందుకని ఏం చెప్తున్నారంటే ముందు విషయ త్యాగం చెయ్యాలి అంటున్నారు. విషయాల కంటే కూడా విషయాలు అప్పటికి మాత్రమే కాకుండా లోపల ప్రవేశించి మనలో సంఘ భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. టూ మచ్ అటాచ్మెంట్ అన్నమాట. ఒక్కొక్కసారి అయితే ఆ వస్తువులు లేకపోతే ఉండలేము, ఆ సంపద లేకపోతే ఉండలేము, ఆ పదవి లేకపోతే బ్రతకలే, ఇవి కాదు కానీ ఇంకా సంబంధ బాంధవ్యాలు చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి లేకపోతే ఇంకా నాకు లైఫే లేదని కొంతమంది అంటూ ఉంటారు. అరే బాబా, భూమి మీదకి రాకముందు ఎవరికి ఎవరు ఏమై ఉంటాము, ఏ వస్తువులు మనతో పాటి ఉండేవి. కొంతమందికి ఎంత అటాచ్మెంట్ అంటే ఒకసారి చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే. ప్రేమ, అభిమానం ఉండాలి, బాధ్యతలు నెరవేర్చాలి, బ్రతకడానికి, జీవించడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, వస్తువులు కావాలి, ప్రేమ, గౌరవం ఇతరుల నుంచి కావాలి, కాదని చెప్పట్లేదు. కానీ ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్లయితే ఎక్కువ దుఃఖం అన్నటువంటిది అనుభవించాల్సి ఉంటుంది. వాళ్ళకి బాండేజ్ అనమాట. అవతలి వ్యక్తిని బంధిస్తాము, మనము కూడా బంధింపబడతాం అనమాట. ఇద్దరికీ ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు. సంపూర్ణమైనటువంటి ప్రేమలో అటాచ్మెంట్ అన్నటువంటిది ఉండదు. ఇది తేడా గమనించి చూడండి. ఎందుకంటే భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నట్లయితే ప్రాపంచిక విషయాలతో, వ్యక్తులతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడము సాధ్యం కాదు. చాలా మంది అందుకే భయపడతారు పాపం. ఎందుకు వచ్చింది ఈ జ్ఞానము, ఈ భక్తి, వైరాగ్యం, ఇవన్నీ ఏవేవో చెప్తారు, మేము ఏదో హాయిగా జీవించకుండా. ఏ హాయిగా ఎంతకాలం? హాయి ఎప్పుడు ఉంటుందా ఏంటి? ఎంతకాలం ఉంటారు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు? పోనీ మనం ఎంత కాలం ఉంటాము? ఇదేదో శాశ్వతము అని అనుకున్నట్లయితే, శాశ్వతం అయినట్లయితే, ఇదే భగవత్ స్వరూపం, ఇంక ఇదే శాశ్వతం అంటే అది వేరే విషయము. శాశ్వతం కాదని తెలుసు, మనమే ఉంటామో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత అటాచ్మెంట్స్ పెంచుకుంటే ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇంకొంతమంది ఉంటారు 7 జన్మలకి మళ్ళీ మన బంధం కొనసాగుతుంది, ఏవేవో డైలాగులన్నీ చెప్తూ ఉంటారు కదా. అంటే విమర్శించాలని కాదమ్మా, అర్థం చేసుకోగలరు. సంఘభావం ఎక్కువగా ఉన్నట్లయితే జీవభావం అన్నటువంటిది వదిలిపోదన్నమాట. దైవికమైన ప్రేమ ఉండాలి. తామసికమైన, రాజసికమైన విషయాలు మనలోనికి ప్రవేశించకుండా చూసుకోవాలి. గురుదేవులు చెప్పిన మాట చూడండి, అటాచ్మెంట్, డిటాచ్మెంట్. ఎక్కడ డిటాచ్మెంట్ ఉండాలి, ఎక్కడ అటాచ్మెంట్ ఉండాలి. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. మంచి వాటితో కలయిక ఉంటే చెడు వాటితో కలయిక తొలగిపోతుంది. మన మనస్సుకి ఎప్పుడు ఏదో ఒకటి తగులుకొని ఉండాల్సిందే. మనసు ఎప్పుడు కామ్గా ఉండదు. దానికి ఒక విషయం అన్నటువంటిది ఉంటేనే అది దాన్ని కనెక్ట్ అయ్యి అలాగే కొనసాగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ సాధన పేరుతో ఏమి వినకూడదు, ఏమి చూడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, అన్ని వదిలిపెట్టమన్నారు అనేసి ఆ సాధన పేరుతో డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, పిచ్చి వాళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇతరులని సరిగా చూసుకోకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అటాచ్మెంట్ ఉండకూడదని చెప్పారు కదా, కాబట్టి ఎవరితో సరిగా మాట్లాడడం అవన్నీ చేయకూడదు. అరే ఎవరు చెప్పారు? అందరిలో భగవంతుడు ఉన్నప్పుడు ప్రేమగా ఉండడానికి ఏమవుతుంది? ఇక్కడ చెప్పేది అది కాదు. మన లోపల అసంగ భావము ఉండకూడదు. ప్రేమ ఉండొచ్చు,
మమకారం ఉండకూడదు. మమ అంటే సంస్కృతంలో నాది అని అర్థం. నాది, నా వాళ్ళు, నావే ఇవన్నీ. భావన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ సంఘభావం వల్ల ఈ జన్మలోనే కాకుండా ఇంకా రాబోయే జన్మలన్నింటిలో కూడా కనెక్షన్ అన్నటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఉంటే మంచిదే కదా అని అనుకున్నట్లయితే అది ఎప్పుడు అలాగే ఉండదు. ఎప్పుడు తొలగిపోతుందో తెలియదు. ఎంత అటాచ్మెంట్ ఉంటే అంత బాధ కూడా అనుభవించాల్సి ఉంటుంది. భయము ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. రాగము, భయం. సో ఇక్కడ వచ్చేసి భక్తి సాధనలో విషయ త్యాగము, సంగ త్యాగం ఉండాలని చెప్తున్నారు. మనసు యొక్క లక్షణం ఎప్పుడు ఏదో ఒక దానికి తగులుకొని ఉంటుంది. కాబట్టి ఆ తగులుకొని ఉండేటువంటిది ఏంటి అన్నటువంటిది గమనించి ప్రాపంచికమైనటువంటిది అల్పమైందైతే వదిలించుకొని ఆ మనస్సుకి ఉన్నతమైనటువంటి అంశాన్ని అందజేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆనందంగా అందులో రమిస్తూ ఉంటుంది. మీరు వినే ఉంటారు కదమ్మా, మనస్సు ఎలా ఉంటుంది, దాని స్వభావం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక మహాత్ముని దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ నాకు చాలా పనులన్నీ ఉంటూ ఉన్నాయి, ఒక్కడిని చేసుకోవడానికి కష్టం అయిపోతుంది, మీకు చాలా సిద్ధులు ఉన్నాయని చెప్పారు చాలా మంది, మీరు చాలా గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి వారంట కదా, నన్ను అనుగ్రహించండి, నా పనులన్నీ చేసి పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం నాకు నాతో పాటు పంపించండి అని అంటారు. ఆ వ్యక్తి కొంచెం సోమరితనంతో అలా అడిగినందుకు, సరే నాయనా నువ్వు ఇంతగా వేడుకుంటున్నావు కాబట్టి నీతో పాటి చెప్పిన వెంటనే పనులు చేసేటువంటి ఒకరిని పంపిస్తాను అన్నాడు. ఆ మహాత్ముడు దీవించిన వెంటనే ఒక పెద్ద ఆకారంలో ఉన్నటువంటి వారు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతారు. ఆయన వెంటనే పని చెప్పండి అంటూ ఉంటారన్నమాట. ఈయన్ని తీసుకెళ్ళు, వెంటనే నీకు కావాల్సిన పనులు ఏముంటే అవన్నీ కూడా చేయించుకుంటూ ఉండు, హాయిగా జీవించు అని మహాత్ముడు దీవిస్తారు. ఆ వ్యక్తి చాలా ఆనందిస్తారనమాట. ఆహా, ఇక మీదటి నుంచి నేను ఏమి చేయాల్సిన అవసరం లేదు, నాతో పాటు ఈయన వస్తారు కదా, ఈయనకి పనులు చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారనేసి తీసుకెళ్తారు. ఆయనకి ఒక పొలం ఉండేది, చిన్న ఇల్లు ఉండేది అనమాట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పని చెప్పండి అంటూ ఉంటే, ఇది ఇల్లు చిన్నగా ఉంది, నాకు ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాలి, కట్టివు అనేసి అంటారు. క్షణాల్లో పెద్ద భవంతిని ఏర్పాటు చేస్తారన్నమాట. నేను అనుకుంటారు, ఇదేంటి ఇంత తక్కువ సమయంలో ఈ భవంతిని అంతా కూడా తయారు చేస్తున్నారు, నిర్మాణం అయిపోయింది అనేసి అందులోనికి ప్రవేశిస్తారు. పని అంటారనమాట ఈ వికృత రూపంలో ఉన్నటువంటి వ్యక్తి. పని రాక్షసుడు అనమాట వాస్తవానికి. ఈ పొలం అంతా ఉంది కదా, ఇన్ని ఎకరాల పొలం, ఇదంతా కూడా దున్నేసి విత్తనాలు నాటేసి వాటికి కావాల్సిన నీరు అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ పంట పొలం ఇదంత బాధ్యత నీదే అని చెప్తారు. కొన్ని క్షణాల్లో మొత్తం పనంతా అయిపోతుంది. ఆయనకు ఆ పని ఉన్నటువంటి మహాత్మ్య శక్తితో పంట పండడం కూడా అంతా అయిపోతుంది. ఇలా ఏ పని చెప్పినా క్షణంలో చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ పని చెప్పండి. చివర్లో అంటారనమాట, ఇంకా ఏ పని చెప్పడానికి తోచకుండా ఉన్నప్పుడు మీరు కానీ పని చెప్పకపోయినట్లయితే మిమ్మల్ని మింగేస్తాను అని అంటారు. ఆయనకు భయం పట్టుకుంది, అనవసరంగా తెచ్చి పెట్టుకున్నాను, ఏదో ఉన్న పనులు నేనే చేసుకున్నా సరిపోయేది, ఎక్కడ చెప్పాలి నీకు పని అనేసి చిన్న పని పెద్ద పని ఏం చెప్తున్నా కూడా క్షణంలో చేసేస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చి పని చెప్పండి. ఇంకెక్కడికి కాక అసలు ఏం పని చెప్పాలో కూడా ఇంకా బుర్రకి తోచక పరుగా మహాత్ముని దగ్గరికి వెళ్ళిపోయి, మహానుభావ స్వామి, మీరు ఏం వరం ఇచ్చారో ఏమో గాని అతడు పని రాక్షసుడు, ఇంకా పని చెప్పు అంటూనే ఉన్నా, ఒకవేళ చెప్పకపోతే నన్ను తినేస్తాడంట, నన్ను అనుగ్రహించండి అంటారు. అప్పుడు స్వామీజీ అంటారు, నాయన వరం ఇచ్చేసాను కదా ఒకసారి, ఇంకా అతన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదని. స్వామీజీ మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, సరే నేను ఒక మాట చెప్తాను, ఈ పని అతనికి చెప్పు, ఆ పని చేస్తూ ఉంటాడు, మధ్యలో నీకేమన్నా పనులు కావాలంటే వేరే పనులు చెప్పి చేయించుకొని మళ్ళీ అదే పని అప్పచెప్పు అన్నారు. సరే స్వామీజీ చెప్పండి. ఆ మహాత్ముడు చెప్పింది ఏంటంటే, మీ ఇంటి దగ్గర పెంపుడు కుక్క ఉంది కదా, ఆ కుక్క తోక వంకరగా ఉంటుంది కదా, దాన్ని సాదాగా చేయమని చెప్పన్నారు. ఇదొక పని. ఇంకొకటి వచ్చేసి,
ఒక పెద్ద పోల్ స్తంభం లాంటిది పాతమని చెప్పేసి దాని పైకి వెళ్ళమను, మళ్ళీ కిందికి దిగమను, మళ్ళీ పైకి వెళ్ళమను, మళ్ళీ కిందికి దిగమను. ఇలా నువ్వు ఆగు అని చెప్పే వరకు ఆ పని చేస్తూ ఉండమని చెప్పు. సో ఈ 2 పనులు సామాన్యమైనటువంటివి కాదు. ఎన్నిసార్లు కుక్క జనరల్ గా అంటుంటారు కదా, కుక్కతో కుక్కని అంటారు కదా ఎవరికన్నా కొంచెం బుద్ధి మారకుండా ఉంటే. సో ఎన్నిసార్లు ఇలా అని చివర్లో వచ్చింది అనుకొని వదిలేసేసరికి మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇంకో పని వచ్చేసి పైకి వెళ్ళడం, కిందికి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, ఇది కొనసాగుతూనే ఉంటుంది కంటిన్యూగా. ఎప్పుడు అన్నటువంటి ఆగిపోవడం ఉండదు. సో మధ్యలో ఏమైనా ఈయనకి ముఖ్యమైన పనులు కావలసి వస్తే పిలిచి ఆ పనులు చేయించుకొని మళ్ళీ పంపిస్తూ ఉంది. ఇంతకీ కథ అంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే, మన మనస్సు ఆ రాక్షసునితో సమానం అన్నమాట. మనస్సుకి ఎప్పుడు ఏదో ఒక ఆలంబన ఉండాలి. అది ఏదో ఒక దాంట్లో రమిస్తూ ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది. అందుకోసమని జ్ఞాన తత్వాన్ని పొందేటప్పుడు కానీ, భక్తి మార్గంలో కానీ చెప్పిన సాధనలన్నీ కూడా మన మనస్సుని ట్యూన్ చేయడం కోసం చెప్పుకున్నారు. గమనించి చూడండి. జపం, ఒక మంత్రం ఇచ్చామనుకోండి మనస్సుకి, పదే పదే స్మరిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు, స్మరిస్తూ ఉండు. ఎస్, నేను చేస్తూ ఉంటాను. మనస్సుకి అదొక అంతఃకరణ శుద్ధి అన్నటువంటిది జరుగుతుంది. భగవంతుని గురించిన గుణగణాలని, లీలల్ని శ్రవణం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనసుకి ఆ డేటా అంతా వెళ్తుంది. అందులో మళ్ళీ రమిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది, మననం చేసుకుంటూ ఉంటుంది. జ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ వెళ్ళినప్పుడు ఆ మనస్సు, బుద్ధి అన్నటువంటివి అందులో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించడానికి బుద్ధి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఈ ఆలోచన అన్నటువంటిది ఏ ఆలోచన లేనటువంటి స్థితిని పొందే వరకు ఉంటుంది. ఆ ఏ ఆలోచన లేనటువంటి స్థితిని పొందాలి అంటే ముందుగా ఈ మనస్సుకి ఒక ఆలంబన అన్నటువంటిది కల్పించాల్సి ఉంటుంది. మనం గాని దానికి సరి అయినటువంటి విషయాన్ని అందించకపోతే అది దానికి కావలసినటువంటి విషయాన్ని పొందడానికి వెళ్తుంది. ఇప్పుడు జరిగేది అదే అన్నమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, విషయ త్యాగము అన్నప్పుడు భౌతికమైనటువంటి వాటిలో అనవసరమైనటువంటివి, తామసికం రాజసికంగా ఉండేటువంటివి, భక్తి జ్ఞానాలకు విరుద్ధమైనవి, మన శ్రేయస్సుకి అనుకూలంగా లేనటువంటి విషయాలని పరిత్యజించమని చెప్తున్నారు. సంఘం అన్నది చాలా సూక్ష్మమైంది. బయట విషయాన్ని వదిలేసినా, బయట ఆ వస్తువుని వదిలేసినా, ఆ వ్యక్తి లేరు అనుకున్నా లోపల మనస్సులో మాత్రం తాదాత్మ్యత ఉంటుందన్నమాట. అది కూడా వదిలిపోవాలి అంటే చాలా సాధన అన్నటువంటివి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు వేరే నామరూపాలని స్మరిస్తూ ఉందో అంతకుముందు ఉన్నటువంటి నామరూపాలన్నవి నెమ్మదిగా తొలగిపోతూ వస్తాయి. ఇదంతా భక్తి శాస్త్రం అన్నమాట. ఇది సైన్స్, శాస్త్రం. సో మైండ్ ని ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అన్నటువంటిది స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా రాబోయే సూత్రాల్లో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, చెప్పుకున్నాము. సో ఎందుకు వీటిని పరిత్యజించమన్నారు అని అంటే, అవి కానీ ఉధృతంగా ఉన్నట్లయితే, విషయాలు కానీ సంఘం కానీ ఉన్నట్లయితే ఉన్నత స్థితిని పొందే అవకాశం లేదు. కొంతమంది చూడండి, వాళ్ళ జీవితంలో ఎవరైనా కొంతమంది వ్యక్తులు ప్రవేశించినప్పుడు దురదృష్టవశాత్తు వాళ్ళు దూరం అయిపోయి ఉండొచ్చు. కొంతమంది జీవితాల్లో శాశ్వతంగా కూడా దూరం అయిపోయి ఉంటారు. కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు, సంబంధ బాంధవ్యాలు ఎంతో ఆనందంగా ఉండి ఉండొచ్చు. తర్వాత వాళ్ళు కనుమరుగైపోవచ్చు. కొంతమంది ఏమో వెంటనే ఆ జ్ఞాపకాల నుంచి బయటపడగలుగుతారు. మరి కొంతమంది వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా కూడా అవే తలుచుకుంటూ, కొన్నిసార్లు అయితే ఇంకా బాధపడుతూ విషాదానికి లోనైపోయి, జీవితాన్ని అలా వృధా చేసుకోవడం కోసం కాదు కదా భగవంతుడు మనకి ప్రసాదించింది మానవ జన్మని. సో ఆ సంఘం అన్నటువంటిది అధికంగా ఉండకూడదు. ఈ భక్తి జ్ఞాన మార్గంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాము, భగవంతుడు మనకి జీవితంలో ప్రసాదించున్నారు, తిరిగి వాళ్ళంతా మళ్ళీ భగవంతుల్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇది ఒక భావన. జ్ఞానతత్వం నుంచి చూసినప్పుడు ఆత్మ ఎప్పుడు మరణం లేకుండానే ఉంది. జీవుడు ఒక శరీరంలో ప్రవేశించున్నారు, కొంతకాలం ఉన్నారు, మళ్ళీ ఇంకొక దేహంలోనికి వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు అక్కడ ఆనందంగా ఉంటారు. మనం ఇక్కడ మన బాధ్యత ఏదో మనం నెరవేర్చి మన సాధన మనము చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భావన కలిగి ఉంటారు. ఈరోజు కొంచెం సబ్జెక్ట్ అంతా సీరియస్ గానే ఉంది, కాకపోతే
ఆ అంశానికి సంబంధించినటువంటి కాబట్టి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత అవ్యావృత భజనాత్ 36వ భక్తి సూత్రం. విషయాలని పరిత్యజించమంటున్నారు, సంఘాన్ని వదిలిపెట్టమంటున్నారు. మరి మనస్సు ఊరుకోదు కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. అందుకని ఏమంటున్నారంటే అవ్యావృత భజనాత్. అవ్యావృత అంటే నిరంతరము కొనసాగుతూ ఉండటం, భజన చేయమని చెప్తున్నారు. భజన అంటే చెక్క భజన చేయడమో లేకపోతే తాళం వేస్తూ ఉండడమో పాడడమో అదే భజన కాదు. భజ అన్నటువంటి ధాతువుకి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం వచ్చేసి భజ సేవాయాం అంటారు. సేవించటము, ఆరాధించటము, ఉపాసించటము, పూజించటము, కీర్తించటము, ఈ అర్థాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనస్సుకి విషయాలు దూరమైనప్పుడు వెంటనే మనస్సు అన్నటువంటిది ఇంకొక ఉన్నతమైనటువంటి దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని భగవంతుడిని సేవించాలి, ఇతరులకి సహాయం చేయాలి, మనసులో మంచి ఆలోచనలు ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. లేదు అనేక కర్మలు ఇంకా చెయ్యాలనిపిస్తుంది, మనస్సు కుదురుగా లేదు, స్థిమితంగా ఉండి భజన చేసేంత శక్తి లేదు అని ఎవరైనా అనుకున్నట్లయితే లోకే అపి భగవత్ పునః శ్రవణ కీర్తనాత్ అంటున్నారు. లోకే అపి వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా, పనులని చేస్తూ ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క గుణగణాన్ని శ్రవణం చేస్తూ కీర్తించవచ్చును కూడా భక్తి అని చెప్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మా, భక్తి జ్ఞానం ఇవన్నీ అనేసరికి మన పనులన్నీ వదిలేసి ఎప్పుడు అందులోనే ఉండిపోవాల్సి వస్తుందేమో, ఇంకా ఎలాగో బాధ్యతలు ఎలాగో ఇండ్లలో పనులు అన్నీ ఉంటాయి కదా, సంపాదించుకోవాలి, వండి పెట్టుకోవాలి, ఎవరికి స్థాయిలో వాళ్ళకి ఉంటాయి పనులు, కర్మలు చేయక తప్పదు. మరి ఇదేమో భక్తి జ్ఞానం అనేసరికి అన్ని వదిలేసి కామ కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎలా సాధ్యమవుతుంది? ఈ రెండు పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి అని అంటే, వాస్తవం చెప్పాలంటే భగవంతుడు కరుణామయుడు. ఆయన ఉన్నతమైనటువంటి మానవ జన్మని మనకి ప్రసాదించి, ఈ మానవ జన్మలో మనకి కావలసినటువంటి ప్రకృతి వనరుల్ని కానీ, వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి, వర్ణాశ్రమ ధర్మాలని కూడా ఏర్పాటు చేసి, మన స్థాయిలో మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా బోధిస్తూ, ఈ వస్తువులు, వ్యక్తులు వీటన్నింటి ద్వారా కూడా మన కర్మల్ని మనం చేస్తూ ఉన్నతంగా ఎదగమని చెప్తూ ఉన్నారు. గమనించి చూడాలి. ఇవన్నీ మన సాధన కోసం ఏర్పాటు చేసినవమ్మా, సుఖభోగాలు అనుభవించడం కోసము, లేక కష్టాలు అనుభవిస్తూ బాధపడడానికి కాదు. ఈ సృష్టి ఎందుకోసము అని అంటే, సృష్టికర్తని తెలుసుకోవడం కోసం. గమనించి చూడండి, ఇవన్నీ ఎందుకోసం వచ్చాయి మన జీవితంలో? భూమి మీదకి మనం ఎందుకు వచ్చున్నాము? పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం భగవంతుడు ఇవన్నీ మనకి ఏర్పాటు చేస్తున్నారు. అట్యూన్ చేసుకునే శక్తి మనకు కావాలి. భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో, సాధనలో ఎక్కడా కూడా శాస్త్రము కానీ, గురువులు కానీ నీ పని నువ్వు వదిలిపెట్టు అని చెప్పట్లేదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని బోధిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కూడా అర్జునుల వారికి, డూ యువర్ డ్యూటీ, ఇంకా సిన్సియర్గా చేయమని చెప్తున్నారు. అయితే ఆ చేసేవన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నావో తెలుసుకొని చేయి. మనుషుల పట్ల చూపించే ఆ ప్రేమ కానీ, గౌరవం కానీ అవన్నీ కూడా ఎందుకోసం? చివరికి తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం మాత్రమే కాదు కదా. ఇవన్నీ కూడా చివరికి దేంతో కనెక్ట్ అవ్వాల్సి ఉంది, గమనించాల్సి ఉంటుంది అన్నమాట. సో నిరంతరము భజన చేయమన్నారు. నిరంతరము భజన చేయమంటే వెంటనే కొంతమంది ఇంకన్నీ వదిలేసి ఎప్పుడు పాడుతూ ఉండాలా, గొంతు నొప్పి వచ్చేస్తుంది కదా, ఎప్పుడు పూజ చేస్తూ ఉండాలా, మిగతా పనులు ఎలాగో అంటారేమో అనేసి భక్తి సూత్రంలో తర్వాత లోకే అపి, నువ్వు వ్యవహారంలో ఉన్నా కూడా భగవంతుడి గుణగణాన్ని వినవచ్చు, మననం చేయవచ్చు, కీర్తిస్తూ ఉండొచ్చు అని చెప్తున్నారు. వ్యక్తుల్లో భగవంతుని చూడడానికి ప్రయత్నించాలి.
కొంచెం కష్టమే. భక్తి చాలా సులభం కదా అనేసి కొంతమంది అంటారు. ఈ సులభం అంటే సులభమే, కష్టం అంటే కష్టమే. ఊరికే ధూపదీప నైవేద్యాలు పెట్టడము, అదే అంతవరకే భక్తి అనుకుంటే సరే, రోజు కాసేపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చేసేస్తాం భక్తి అయిపోతుంది అనుకుంటే అది మిగతా వాటిలాగా ఒక పని అవుతుంది, కానీ భక్తి కాదనమాట. అన్ని పనుల్లో కూడా ఆ తత్వాన్ని గుర్తించి దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది భజనం, అది భక్తి. చీపురు తీసుకొని ఇంట్లో క్లీన్ చేస్తూ ఉన్నా కూడా, పాత్రలు శుభ్రం చేస్తూ ఉన్నా, వంట చేస్తూ ఉన్నా, ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా వాటన్నింటిలో కూడా భక్తి భావాన్ని వ్యక్తం చేయవచ్చు. ఒకసారి గమనించి చూడండి, ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతాం. వస్తువుల్లో, వ్యక్తుల్లో, పనుల్లో, మాటల్లో, చేష్టల్లో, వ్యవహారాలన్నింటిలో, కష్టంలో, సుఖంలో, అన్నింట్లో కూడా ఆ భగవతత్వాన్ని అనుసంధానం చేసుకోవాలి. మధురమైనటువంటి భక్తి సంగీత భావన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది కదా, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనకాల భగవతత్వాన్ని గుర్తించగలగాలి. లేకపోతే భవసాగరం ఈదడము మన తరము కాదు. మునిగి మునిగి మునగడమే, ఇంక తేలడం ఏముండదులేండి. ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు జీవిత లక్ష్యం అంటూ కూడా ఏమి తెలుసుకోలేక, భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలియక, ఇక్కడున్నదే శాశ్వతం అనుకుంటూ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇక్కడే ఉండిపోతామేమో అనుకుంటూ జాగ్రత్తగా ఆలోచించాలి. మనం బయటికి లైట్గా తీసుకొని విషయాలు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ లోపల మాత్రం చాలా గంభీరమైనటువంటి అంతరార్థాలు ఉన్నటువంటి వాటిని గ్రహించాల్సి ఉంటుంది. ఒకసారి జీవిత అనుభవాల లోతులకి వెళ్ళి చూడండి, అన్నింటి వెనకాల ఏదో ఒక తత్వం అన్నటువంటిది ఉంది. దాంతో కనెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరమాత్మ, అంతరాత్మ. ఎక్కువ విషయాలు, ఎక్కువ సంఘం ఉన్నట్లయితే కొన్ని వస్తువులు గుర్తుంటాయి, కొన్ని అనుభవాలు ఎక్కువ గుర్తుంటాయి, కొంతమంది వ్యక్తులు మాత్రమే గుర్తుంటారు, వాళ్ళ కోసమే జీవితం, అంతే. ఇవన్నీ ఎందుకోసము అని ఆలోచించినట్లయితే ఇవన్నీ కూడా ఉన్నతమైన లక్ష్యాన్ని పొందడం కోసము. ఇది భక్తుడు, జ్ఞాని గుర్తించగలుగుతారు, సాధకుడు గుర్తించగలుగుతారు. రేపటి రోజున మిగతా భక్తి సూత్రాల గురించి చెప్పుకున్నాము. ఒక నిమిషం అందరం భగవంతుని స్మరిద్దాం. ఓం నమః శివాయ, 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 శివాయ నమః. ఓం నమః శివాయ, శివాయ నమః. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివో, అరుణాచల శివ, అరుణ శివో. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం. దుస్తర భవసాగర తరణం, దుస్తర భవసాగర తరణం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, హరాయ నమః.